జయ శ్రీరామ్. వీళ్ళు చెప్పేది నమ్ముతున్నారా బాస్? దాని గురించే ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. గృహస్థాశ్రమం చాలా గొప్పది, చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎందుకంటే ఆ గృహస్థాశ్రమంలో ఉన్న గృహిణియే అందరికీ వంట చేయగలుగుతుంది, అందరికీ భోజనం పెట్టగలుగుతుంది. ఆ గృహస్థాశ్రమంలో ఉన్న యజమానియే బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించి ఈ మిగతా 3 ఆశ్రమాల వారిని కూడా ఆయన తన సంపాదనతో మెయింటైన్ చేయగలుగుతాడు. అయితే వానప్రస్థ ఆశ్రమంకి వచ్చేసరికి జీవితంలో అన్నీ త్యజించి నివృత్తి వైపు వెళ్ళే అదొక స్టేజ్ వానప్రస్థ ఆశ్రమం అనేది. ఇక చాలు, ఈ బంధాలు, ఈ బంధుత్వాల నుంచి, ఈ భోగాల నుంచి, ఈ రోగాల నుంచి నాకు విముక్తి ఇవ్వు భగవంతుడా అని శరణాగతి చేస్తూ భగవన్నామ స్మరణ చేస్తూ వానప్రస్థ ఆశ్రమంలోనే ఉంటూ సన్యాసం స్వీకరించడం అనేది ఒక పద్ధతి. కొంతమంది కారణ జన్ములు ఉంటారు. వారు అతి చిన్న వయస్సులోనే, శుక మహర్షి లాంటి వాళ్ళు అతి చిన్న వయస్సులోనే వాళ్ళకి జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? వేదంలో జ్ఞానం గురించి ఏం చెప్పారు, ఉపనిషత్తులో జ్ఞానం గురించి ఏం చెప్పారు అనేది పక్కన పెడితే ఇంత చదవాల్సినంత టైం మన దగ్గర లేదు. కాబట్టి భగవంతుడు మనకిచ్చిన ఒక అమృత భాండాగారమే భగవద్గీత. కానీ ఇప్పుడు మనకు అది చదివేంత టైం కూడా లేదు. ఏమైనా అంటే కొన్ని పురాణాలు టీవీల్లో చెప్పినవి కావచ్చు, సినిమాల్లో చెప్పినవి కావచ్చు, ఎవరైనా సొంత పైత్యంతో రాసిన రచనలు కావచ్చు చదివేసి వాటితోనే డిబేట్లు చేస్తూ వాదాలు, వితండవాదాలు చేస్తూ హిందువుల్లో మనమే కొట్టుకుంటున్నాం. కానీ నిజానికి ప్రతి హిందువు తెలుసుకోవాల్సింది రామాయణము, పంచమ వేదమైన భారతము. ఆ తరువాత ఈ 2 తెలుసుకున్న తర్వాత ఉపనిషత్తులు, వేదాలు తెలుసుకుంటే అక్కడికి జీవితం సరిపోతుంది. మనం ముందు తెలుసుకోవాల్సిందే రామాయణం. మనిషిలాగా ఎలా బతికితే మోక్షాన్ని చేరుతాడు అనే ఒక పద్ధతిని, మార్గాన్ని, ధర్మాన్ని తెలుపుతుంది రామాయణం. మనకు అంత జ్ఞానం లేకపోవడం వల్లనే సాక్షాత్తు భగవంతుడే అవతారం తీసుకొని మొత్తం కంప్లీట్గా 100% మానవుడిలాగా జీవించి ధర్మాన్ని ఎలా పాటించాలో చెప్పిన వాడే శ్రీరాముడు. అలా శ్రీరాముడు నడిచిన మార్గాన్నే మనం రామాయణం అంటాం. ఆ రామాయణాన్ని సాక్షాత్తు వాల్మీకి మహర్షి, బ్రహ్మదేవుడు, నారదుల వారి అనుగ్రహంతో రామాయణ రచన చేశాడు. చేసిన తర్వాత కుశలవులు ఆ రామాయణాన్ని శ్రీరాముడి ముందు సభలో గానం చేస్తే ఎస్ ఇది నా చరిత్రయే అని శ్రీరాముడు అథెంటికేషన్ ఇచ్చి కన్ఫర్మ్ చేసిన ఆ రామాయణాన్ని చదివి ఎంతోమంది తమ జన్మల్ని సార్థకం చేసుకున్నారు. కానీ ఇప్పుడు కలి ప్రభావం వల్ల ఆ రామాయణానికే వికృత రూపాలు సృష్టించి తమ పైత్యాన్ని, పిచ్చిని అందులో చొప్పించి ఎన్నో ప్రక్షిప్తాలు రాసి రామాయణాన్ని కూడా చెడగొట్టి పెట్టారు. ఇప్పుడు ఈ రామాయణాలలో ఏది మంచి, ఏది కరెక్ట్, ఏది చెడు అని తెలుసుకునేంత జ్ఞానం, ఇంగితం కూడా మనుషులకు లేకుండా పోయింది. ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఒక మనిషి ధర్మంగా బతికిన తర్వాత, వానప్రస్థ ఆశ్రమంకి వచ్చిన తర్వాత అన్నీ త్యజించే క్రమంలో భగవంతుని పట్టుకోవడానికి చూస్తూ ఉంటాడు కదా. అప్పుడు త్యజించడం అంటే తనకున్న ఆస్తి కానీ, బంధాలు, బంధుత్వాలు, పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, మనమళ్ళు, మనమరాళ్ళు ఇవన్నీ మాత్రమే కాకుండా తనకున్న హోదాలు అవి కూడా వదిలేసి మెల్లగా నివృత్తి వైపు, అంటే భగవంతుని చేరుకునే మార్గాన్ని వైపు వెళుతూ ఉంటారు కదా. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమంది మాత్రం చాలా చిన్న వయసులోనే, శుకబ్రహ్మలాగా చిన్న వయసులోనే జ్ఞానం పొందుతారు. అట్లాంటి వాళ్ళే వీళ్ళేమో అని నాకు అనిపిస్తుంది. డబ్బు సంపాదించడం మాత్రమే పరమావధిగా మారిపోయిన ఈ కలియుగంలో, ఈ రోజుల్లో బిట్స్ పిరాణిలో చదువుకొని మెకానికల్ ఇంజనీర్గా ఇంకేదో ఆ హోదాలు, ఆ ఉద్యోగాల సంగతి నాకు తెలియదు, కానీ లక్షల్లో జీతాలు అందుకుంటూ ఒక విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ రామాయణానికి అట్రాక్ట్ అయ్యి అసలు రామాయణం అంటే ఏంటో చూద్దాం అని అక్కడికి వచ్చి తమ జీతాన్ని, అంత మంచి జీతాన్ని వదిలేసి, అంత లగ్జరియస్ లైఫ్ని వదిలేసి రామాయణం పట్టుకొని ఆ రామాయణంలో రీసెర్చ్ చేసి ఈ రామాయణం, ఈ భాండాగారం, ఈ అమృతం అందరికీ అందాలి, కాకపోతే ఇందులో ఎంతోమంది తమ చెత్తని వేశారని చెప్పేసి చెత్తని క్లీన్ చేస్తూ అసలైన రామాయణాన్ని బయటికి తీసి వీళ్ళు చేస్తున్న ప్రయత్నానికి మనలోనే కొంతమంది ఈయన ఈ పాయింట్ కరెక్ట్ చెప్పాడు, ఈ పాయింట్ తప్పు చెప్పాడు అని చెప్పేసి డిబేట్లు చేస్తున్నాం. ఈయన పేరు శ్రీరామ్ చక్రధర్, ఈ అమ్మగారి పేరు దీప్తి శారద అనుకుంటాను. వీళ్ళని నేను కలిసాను. ఈ అమ్మగారితో అయితే మాట్లాడలేదు, శ్రీరామ్ చక్రధర్ గారితో అయితే నేను మాట్లాడినాను. వాళ్ళలో ఎటువంటి డబ్బు సంపాదించామనే ఆశ కానీ, లేకపోతే లేనిది ఉన్నట్టుగా చెప్పించి హిందువుల్ని కన్ఫ్యూజ్ చేద్దామనే ఆలోచన కానీ వాళ్ళకు లేకుండే. నేను వీళ్ళని కలవడానికే విజయనగరంకి వెళ్ళినాను. అక్కడే ఉంటారనుకుంటా, బహుశా నాకు తెలియదు వీళ్ళు. అక్కడ ఆ రామనారాయణం అనే టెంపుల్లో కలిసినాను. అత్యద్భుతమైన వ్యక్తులు, ఎటువంటి స్వార్థం లేకుండా రామాయణం పైన రీసెర్చ్ చేస్తూ
రామాయణాన్ని, ఒరిజినల్ రామాయణాన్ని అంటే శ్రీమద్ వాల్మీకి రామాయణాన్ని సమాజానికి అందించాలని చేస్తున్న వీళ్ళ ప్రయత్నానికి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. పరిపూర్ణమైన రామానుగ్రహం ఉంటేనే ఇట్లాంటివి సంభవిస్తాయి. కానీ ఇలాంటి వారికి చేయూతనిచ్చి ఇలాంటి వారు చెప్పింది తెలుసుకొని విని ఆ మార్గంలో పయనించేది పోయి ఇంకా వాళ్ళనే లెగ్ పుల్లింగ్ చేయడం, వాళ్ళనే పట్టుకొని లాగడం, వాళ్ళనే ట్రోల్ చేయడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. వీళ్ళు రామాయణంలో ఉన్న విషయాల్ని అద్భుతంగా అంటే సరళమైన భాషలో ఈరోజు యువతకు కూడా అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నారు. ఆ చెప్తూ వీడియోస్ రిలీజ్ చేస్తుంటే ఆ వీడియోస్కి కూడా కౌంటర్ వీడియోస్ చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారు. ఒకతను వీళ్ళు చెప్పిన వీడియోస్కి ట్రోలింగ్ వీడియో చేశారు, కౌంటర్ వీడియో చేస్తే ఆ కౌంటర్ వీడియోకి కింద ఒక అతను కామెంట్ ఏం రాసినాడు తెలుసా? ఆ వక్రధర్ గాడు చెప్పిందే కదా అన్న, ఇదంతా తప్పు, నువ్వు చెప్పింది కరెక్ట్గా అని రాసినాడు. అంటే ఏదైతే అసత్యమో దాని కింద కామెంట్స్ వస్తున్నాయి. అంటే ఇంకా జనాలు ఎంత ఇంపాక్ట్ అవుతున్నారు. ఇక్కడ ఒక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే దానికంటే వ్యూస్ దీనికి ఎక్కువ ఉన్నాయి. అంటే జనాలు మంచి కంటే చెడుకే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అది చూసుకొని దయచేసి వీళ్ళని ట్రోలింగ్ చేయకండి. వీళ్ళ వీడియోస్ చూడండి, ఎంత బాగా మాట్లాడతారో వీళ్ళు. నిజంగా రామానుగ్రహం లేకపోతే ఇట్లాంటివి సంభవం కావు. కాబట్టి వీళ్ళని ట్రోలింగ్ చేయడం ఆపండి, సత్యాన్ని తెలుసుకోండి. జయ శ్రీరామ్.